వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగి జీతంలో 15% కోత. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై దుమారం. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగి జీతంలో 15% కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం చేశారు. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే ఆలోచనతోనే ఈ చట్టం తెచ్చామన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి కుటుంబంలో ఎవరో ఒకరు తల్లిదండ్రులను చూసుకునేవారని, ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. అందుకే చట్టం చేయాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు ఈ చట్టం గుణపాఠమన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తానని కౌశిక్ రెడ్డి సైగల్ చేశారన్న ఆరోపణలతో అసెంబ్లీ హీటెక్కింది. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎంతో పాటు మంత్రుల విజ్ఞప్తితో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోనున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ముట్టడించింది బీఆర్ఎస్. సీఎం రేవంత్ స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులపై వేటు పడింది. 2 రోజుల పాటు బీఆర్ఎస్ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన నుంచి సభలోనే ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభలో అల్లర్లు, నినాదాలు ఇలా ఎన్నడూ చూడలేదన్నారు. సభ జరగద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్లు సమావేశాలకు వచ్చారని, అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు అని ప్రశ్నించారు భట్టి. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయన తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే హౌస్ కమిటీ విచారణకు తాను కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ అంశంపై హౌస్ కమిటీ, సిఐడి విచారణ వద్దని ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామన్నారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. సభను పక్కదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కౌశిక్ రెడ్డి అంశంపై ఎథిక్స్ కమిటీ వేస్తామంటున్నారు. లేని ఎథిక్స్ కమిటీకి ఎలా పంపిస్తారని తలసాని ప్రశ్నించారు. ప్రజల పక్షాన తమ గొంతు వినిపించకుండా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల నియోజకవర్గంలో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదన్నారు. నిధుల కోసం మంత్రులు సీఎం చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్, రేవంత్ మధ్య డీల్ కుదిరిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్నారు. హరీష్ రావు ఈ విషయంపై ఆలోచించుకోవాలన్నారు. కాళేశ్వరం అంశంలో తమ భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు బండి సంజయ్. ఫార్ములా ఈ రేస్ కేసు రేవంత్ పట్టించుకోవడం లేదన్నారు. జమిలీ ఎన్నికల పేరు చెప్తే రేవంత్ భయపడిపోతున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జమిలీ ఎన్నికలు వస్తే పార్లమెంట్ తో పాటు తెలంగాణలో కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. డీలిమిటేషన్, మహిళా చట్టసభలు జమిలీ ఎన్నికల్లో ఏకకాలంలో తీసుకొచ్చేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. 44 ఏళ్లలో విజయాలే కాదు, సంక్షోభాలు, సవాళ్లను టీడీపీ చూసిందన్న చంద్రబాబు. రేపు మూలపేట పోర్టుకు వైసీపీ, ఆదివాసీలకు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ క్షమాపణలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ కోసం ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేశారన్నారు సీఎం చంద్రబాబు. 44 ఏళ్లలో విజయాలే కాదు, సంక్షోభాలు, సవాళ్లను టీడీపీ చూసిందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా పార్టీనెవ్వరూ ఏమీ చేయలేకపోయారన్నారు. ఏ ఎన్నికలొచ్చినా టీడీపీ గెలవాలన్నారు. సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఇకపై రాజధాని అమరావతిని ఎవరూ కదల్చలేరన్నారు. 2028 ఆగస్టుకు అమరావతి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ ప్రధానమంత్రిని పిలిచి అమరావతిని ప్రారంభిస్తామన్నారు. అమరావతి ఒక్క రోజులో కాదు, నిరంతరం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కొందరికి నచ్చినా నచ్చకపోయినా అమరావతి అజేయం, శాశ్వతమన్నారు. టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, లోకేష్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ సంచలనం సృష్టించిందన్నారు. కూటమి ఐక్యతతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు పవన్ కళ్యాణ్. రేపు మూలపేట పోర్టుకు వెళ్తున్నామన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. వైసీపీ హయాంలో 70% పనులు పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం పోర్టు పనులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు అని చెప్పారన్నారు. రేపు వైసీపీ చేపట్టబోయే మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఇవ్వాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది అన్నారు. అందుకే వాళ్ళ బాధలు, సమస్యలు విని పరిష్కరించి తృప్తిపరిచామన్నారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే తమిళనాడు బోట్లు తరలి వెళ్తున్నాయన్నారు మాజీ మంత్రి కాకాణి. బీఎంఆర్ పేరు వైసీపీ నేతలు చెప్పలేదన్నారు. కారైకల్ ఫిషింగ్ హార్బర్ ద్వారా తమిళ బోట్లు ఆపరేట్ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు శంకుస్థాపనల సీఎంగా మారారని, ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణపై ఆందోళన చేస్తామన్నారు కాకాణి. మోసపూరిత ప్రచారంతో కూటమి గెలిచిందన్నారు అమర్నాథ్. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి కూడా ప్రచారం చేసుకోలేకపోయామన్నారు అమర్నాథ్. ఆదివాసీలకు క్షమాపణ చెప్పారు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. తన మాటలు ఎవరినైనా నొప్పించుంటే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారన్న విషయం వైసీపీ నాయకులు గ్రహించాలన్నారు బెందాళం అశోక్. సామాజిక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అమరావతి మండలం మునుగోడులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిందన్నారు. 2029 ఎన్నికల్లో సమిష్టి కృషితో టీడీపీ ఘన విజయం సాధించాలన్నారు. నల్గొండలో రైతుల ఆందోళన. భువనగిరి పట్టణంలో వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి గంజాయి గుట్టురట్టు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి చెందిన 17 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తున్నారు. వారందరినీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల ప్రజలకు అల్లా ఆశీస్సులుండాలని, యాత్ర విజయవంతంగా చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని బండ్ల జ్యోతి ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవనిగడ్డ సెంటర్ 44 కేజీల కేక్ ను కట్ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని విక్కుర్తి శ్రీనివాస్ కొనియాడారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రకాష్ పెట్రోల్ బంక్ నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగులోకొచ్చింది. డ్రమ్ముల్లో సింటెక్స్ వాటర్ ట్యాంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వ ఉంచడం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో అలర్ట్ అయిన అధికారులు బంక్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. టెక్నికల్ సమస్యలతో నిలిచిపోయిన రుణమాఫీ నిధుల విడుదల చేయాలంటూ నల్గొండలోని రైతు వేదిక ముందు పలువురు రైతులు ఆందోళనకు దిగారు. ఐఎఫ్ఎస్సి కోడ్ సమస్యతో రుణమాఫీ ఆలస్యమైందని చెబుతున్న అధికారులు దాన్ని క్లియర్ చేసినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రుణమాఫీ చేయాలని నల్గొండ రైతులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరోసారి గంజాయి పట్టుబడింది. 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఇద్దరిని కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని సీలేరు నుంచి ఉత్తరప్రదేశ్లోని కాశీకి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురంలో భూ వివాదంతో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తన స్థలం ముందు నేతల విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ అచ్యుతాపురానికి చెందిన నవీన్ కుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. 3 ఏళ్ల క్రితం 6 లక్షల రూపాయలకు స్థలాన్ని కొనుగోలు చేశానంటూ ఆవేదన చెందాడు. పోలవరం జిల్లా గండిపోచమ్మ ఆలయ సమీపంలోని పూడిపల్లి దగ్గర మాటు వేసిన పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పులి సంచరిస్తున్న ప్రాంతంలో ఆవును ఎరగా వేసి 4 వైపుల నుంచి మత్తింజెక్షన్లు ఇచ్చేందుకు అటవీ అధికారులు గన్స్ తో మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పులిని బంధించాలనే లక్ష్యంతో ఆ ప్రాంతంలో వలయంలా చుట్టుముట్టారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత పెరిగిందన్న ప్రధాని మోదీ. డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేసిన స్టాలిన్, విజయ్ 2 చోట్ల బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేరళ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాలక్కడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎల్డీఎఫ్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. రాష్ట్రం అప్పు 5 లక్షల కోట్లు దాటిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే అవినీతి పరుల నుంచి డబ్బును రికవర్ చేసి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. ప్రపంచం యుద్ధ సంక్షోభాలను చూస్తోందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత పెరిగిందన్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నామని, కలిసికట్టుగా ఉంటూ సవాళ్లను అధిగమిద్దామని సూచించారు. స్వార్థ రాజకీయాలు చేసేవారు మానుకుంటే మంచిదంటూ మనసులో మాట చెప్పారు. తమిళ ప్రజలు ద్రవిడియన్ మోడల్ 2.0 కోరుకుంటున్నారన్నారు సీఎం స్టాలిన్. డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేశారు. గత 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు స్టాలిన్. హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామన్నారు.
వృద్ధాప్య పెన్షన్లు 2,000కు పెంచాలని నిర్ణయించారు. బ్రేక్ఫాస్ట్ పథకం కొనసాగిస్తామని ప్రకటించారు. టీవీకే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తనకు మతం, కులంతో సంబంధం లేదన్నారు విజయ్. స్టాలిన్ కావాలో విజయ్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఒక్కడిగా ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటుతామని స్పష్టం చేశారు. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరీనాథ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీవీకే చీఫ్ విజయ్. రాజేంద్రన్ విజయ్ దగ్గర 30 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ పై కృతజ్ఞతతో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు. విజయ్ నిర్ణయంతో రాజేంద్రన్, శబరీనాథన్ కన్నీళ్లతో విజయ్ ను ఆలింగనం చేసుకోవడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. కేరళ ఆలువా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అన్వర్ సాదత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. కేరళలో కాంగ్రెస్ గెలుపు అవసరాన్ని వివరించారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలకు మేనిఫెస్టో చూపించారు. గ్యాస్ కు కొరత లేదని కేంద్రం చెబుతున్నా హోటళ్లను గ్యాస్ కష్టాలు వదలడం లేదు. ఉత్తరాఖండ్ ముస్సోరీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క హోటళ్ల యజమానులు ఇండక్షన్ స్టవ్లు వాడుతున్నారు. బిర్యానీ వంటకు కట్టెల పొయ్యే దిక్కైందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం ముయ్యక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హర్యానా అంబాలాలో పరిశ్రమలు విలువెల్లాడుతున్నాయి. ఇంజనీరింగ్ పరికరాల తయారీ రంగం మందగించింది. గ్యాస్ అవసరం ఎక్కువగా ఉన్న గ్లాస్వేర్ పరిశ్రమల్లో ఉత్పత్తిపై గ్యాస్ ప్రభావం ఎక్కువగా పడింది. ఇరాన్ యుద్ధంతో ఎగుమతులు ఆగిపోయి చిన్న తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హర్యానా సీఎం సైని చెప్పారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకంలో భాగంగా మరో ముందడుగు వేశారు. పర్యాటకుల సౌకర్యార్థం అంబాలా నుంచి అయోధ్య వరకు ప్రత్యేక రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలకమన్న కిషన్ రెడ్డి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ర్యాలీ. ఆటో డ్రైవర్లకు సిఎన్జి గ్యాస్ కష్టాలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. యువతే దేశానికి ఆస్తి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలకమని చెప్పారు. దేశ యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు కిషన్ రెడ్డి. యువతే మన దేశానికి బలమని, ఫిట్ గా ఉంటే దేశం బాగుంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మత్తుకు దూరంగా ఫిట్నెస్ కు దగ్గరగా ఉండాలని ఆకాంక్షించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో వామపక్ష పార్టీలు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ర్యాలీ జరిగింది. సిపిఐ నారాయణ, కూనంనేని సాంబశివరావు, కోదండరాం సహా పలువురు నేతలు పాల్గొన్నారు. యుద్ధ ప్రభావంతో దేశంలో వచ్చిన ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏ మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా కుల్ఫీ, ఫలూదా, బాదం మిల్క్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీ యూనిట్ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ఈగలు ముసురు ఉండడాన్ని గమనించారు. సుమారు 50 లీటర్ల ఉత్పత్తులను పారేశారు అధికారులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని సూరారంలో శివరాత్రి ఉత్సవాల కర్రల తోరణం ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారింది. హైవే పైన వెళ్లే పెద్ద వాహనాలు కర్రల కమాన్ కు చిక్కుకుంటున్నాయి. నెలన్నర దాటినా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కర్రల కమాన్ ను తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లోని ఆటో డ్రైవర్లను సిఎన్జి గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. శంషాబాద్ పరిధిలో ఒక సిఎన్జి గ్యాస్ బంక్ దగ్గర ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. రాత్రి నుండి గ్యాస్ కోసం క్యూ లైన్ లో ఉన్నా గ్యాస్ నింపడం లేదంటూ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమిళనాడులో ఎన్నికల వేళ అక్రమ నగదు భారీగా పట్టుబడుతోంది. చెన్నై శివార్లోని ముగపాయర్లోని ఒక ఇంట్లో దాచిపెట్టిన సుమారు 1,50,00,000 రూపాయలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. మొన్న 2 కోట్లు, నిన్న 5 కోట్లు, తాజాగా 1,50,00,000 పట్టుబడడంతో నగదుని ఐటీ అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ లోని సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నూతన వధూవరులు అల్లు సిరీజ్ దంపతులను ఆశీర్వదించారు బండి సంజయ్. నంద్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల ఆత్మకూరులో దొంగతనాలు చేస్తున్న బెంగళూరుకు చెందిన సోహెల్ ఖాన్ ను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పలు హోటల్స్, స్వీట్ షాపులు, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారనే అనుమానంతో స్వీట్ షాపుల్లోని శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. విజయదుర్గ హోటల్లోని కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో కేసు నమోదు చేశారు. కొన్ని షాపులకు జరిమానా విధించారు.
శ్రీ సత్యసాయి జిల్లా బాడగెరలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 10 మంది పేకాట రాళ్లను అరెస్ట్ చేసి బైక్లు, మొబైల్స్, 10,000 నగదుని సీజ్ చేశారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చిఫ్లూన్లో హృదయ విదారక ఘటన వెలుగులోకొచ్చింది. దేవఖేర్కి ప్రాంతంలోని ఒక మామిడి తోటలో కాలిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహం కలకలం రేపుతోంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ దిశానిర్దేశం. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది టీడీపీ జెండా అన్న అనగాని. ఇది రాక్షస పాలన అని తాటికొండ రాజయ్య. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర ప్రణాళికలపై సీఎంకు అధికారులు వివరించారు. సీఎం రేవంత్ తో మేనకా గాంధీ బృందం సమావేశమైంది. వీధి కుక్కల కట్టడి, గో సంరక్షణ చర్యలను మేనకా గాంధీకి అధికారులు వివరించారు. గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం చెప్పారు. గత 10 ఏళ్లలో అనేక భూ కబ్జాలు జరిగాయి. భూ బదలాయింపులపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కూడా దోపిడీకి గురయ్యాయని, ధరణిని అడ్డు పెట్టుకుని కబ్జాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూడా కబ్జా భూముల్లోనే కట్టారని, వాటిపై కూడా ఎంక్వైరీ జరగాలన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంతకం చేశారు. క్యాతనపల్లి చైర్మన్ ఎన్నికను 3 వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే 4 వారాలు పూర్తయిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ఇంకా కుట్ర చేయాలని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. మచిలీపట్నంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీగా బస్టాండ్ సెంటర్ చేరుకున్న టీడీపీ నేతలు బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది టీడీపీ జెండా అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. మహిళలకు సమానత్వం తేవడం, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానేత ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా రేపల్లెలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అనగాని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి దొంగ కాదు, దొర అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారన్నారు.